తిరుపతిలోని దామినేడి ఇందిరమ్మ కాలనీలో నకిలీ మద్యం బాటిళ్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలనీలో నకిలీ మద్యం బాటిళ్లను తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు దాడులు జరిపారు. నకిలీ లేబుల్స్తో బ్రాండ్ మద్యం బాటిళ్లను తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల వద్ద నుంచి 23 స్పిరిట్ క్యాన్లు, నకిలీ లేబుల్స్తో ఉన్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మరొక 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. సమాచారం మేరకు ఈ నెల 29వ తారీఖు కడప జిల్లా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్టేషన్లో ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది. దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి. ఆయన ఎవరంటే వెంకటరమణ, 45 years. ఇతను పించా విలేజ్ నేటివ్, టీ సుండుపల్లి మండల్. ఇతను గల్ఫ్ రిటర్నీ, గల్ఫ్కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలియదు. ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్.